Hello everyone, welcome to TEJAS Academy. I am Pawan Kumar, Faculty of English. Let's begin with today's editorial. And before beginning with every editorial, I always tell you one thing. మీకు ప్రతి వీడియోలో ఒకటే చెప్తా ఉంటా, మీరు ఈ వీడియోస్ ఎందుకు చూడాలి అంటే దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ సెక్షన్. ఇంగ్లీష్ సెక్షన్లో మీరు మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే న్యూస్ పేపర్ రీడింగ్ విల్ బీ వెరీ యూస్ఫుల్ టు యూ. ఎందుకంటే మీరు ఇందులో వొకాబులరీ నేర్చుకుంటారు, సెంటెన్స్ ఫార్మేషన్, అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో దెర్ విల్ బీ ఇంగ్లీష్ సెక్షన్. కాబట్టి మీకు ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాల్సిందే ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలనుకుంటే. అండ్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, దిస్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ యువర్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ you have to collect the words from the video and you have to subscribe to our channel. Let's begin with today's editorial. Nana editorial ఏమి ఇచ్చాడు అంటే డాటా డిసోనెన్స్ అన్నాడు. డాటా డిసోనెన్స్ అన్నాడు. డిసోనెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే డిసగ్రిమెంట్, వేరియేషన్ మేడం. అంటే డాటాలో వేరియేషన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఎక్కడ అంటే టైటిల్ చూడండి, డాటా డిసోనెన్స్ అంటే డిసగ్రిమెంట్, వేరియేషన్ ఆన్ ద రివైజ్డ్ జీడిపి ఎస్టిమేట్స్. ఎక్కడంట ఆన్ ద ఎస్టిమేట్స్ పైన ఉందంట. ఏ ఎస్టిమేట్స్ అవి? రివైజ్డ్ జీడిపి ఎస్టిమేట్స్. అంటే ఈ రివైజ్డ్ జీడిపి ఎస్టిమేట్లో వేరియేషన్స్ అనేవి ఉన్నాయి అంటారు. ఏంటంటే ఎకనామిక్ అడ్వైజర్ వచ్చేసి పాజిటివ్గా చెప్పారు, గ్రోత్ ఉందని చెప్పారు. అండ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ అవుతుందో గ్రోత్ లేదు, ఇన్ఫ్లేషన్ ఉందని చెప్తారు. అంటే ఇన్ఫ్లేషన్ ఉంది, గ్రోత్ ఉంది, ఇద్దరి మధ్యలో సమస్య అంటే డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని టైటిల్గా ఇచ్చారు. ఇక్కడ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్లో వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటే యూ హ్యావ్ టు చూస్ లైక్ దిస్. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయంటే మొత్తం ఆర్టికల్ చదివినాక యూ కెన్ చూస్ ఆర్టికల్ అంటే టైటిల్ కానివ్వండి. అండ్ నెక్స్ట్ సబ్ టైటిల్ చూడండి, దిస్ ఇస్ కాల్డ్ సబ్ టైటిల్ అండ్ సబ్ హెడింగ్. ఇందులో మనకు మెయిన్ ఐడియా ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆథర్ యొక్క వ్యూ ఇందులో ఉంటుంది. అంటే ఆథర్ ఏం తెలియజేస్తున్నాడు ఈ ప్యాసేజ్ అంటే ఈ ఆర్టికల్ గురించి అనేది మనకు మెయిన్ ఐడియా ఇస్తుంది. సో టైటిల్ ఎప్పుడు కూడా ఇట్ కెనాట్ బి ఏ సెంటెన్స్, బట్ సబ్ టైటిల్ ఈజ్ ఆల్వేస్ ఎ సెంటెన్స్. మనకు ప్రతి సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలంటే ఏం అవసరం ఉన్నా ఐ ఆల్వేస్ టెల్ యూ సబ్జెక్ట్ వర్బ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఈ రెండు కలిస్తేనే ఆ సెంటెన్స్ ఏం చెప్తుంది, దాని యొక్క మీనింగ్ అనేది తెలుస్తుంది. మరి సబ్ టైటిల్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్ కదా. మరి సబ్ టైటిల్ ఏమి ఇచ్చాడు ఆథర్ వ్యూ అంటే చూద్దాం. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి పాలసీ మేకర్స్. మనకి సబ్జెక్ట్ పాలసీ మేకర్స్ అనే సబ్జెక్ట్. మస్ట్ హెల్పింగ్ వర్బ్ అండ్ బట్రెస్ అనేది మనకి V1 ఫామ్. బట్రెస్ అంటే ప్రొవైడ్ సప్లై అంటాం కదా, ప్రొవైడ్ సప్లై, స్ట్రెంగ్తెన్ అంటారు కదా, స్ట్రెంగ్తెన్ ఇంక్రీజ్ అంటాం, స్ట్రెంగ్తెన్ ఇంక్రీజ్ అని వస్తుంది. అంటే ఏంటంటే పాలసీ మేకర్స్ మస్ట్ ఖచ్చితంగా బట్రెస్, ప్రొవైడ్, స్ట్రెంగ్తెన్ ఏంటంట డొమెస్టిక్ డిమాండ్ని పెంచాలి అంటే ప్రొవైడ్ చేయాలి. దేనికంట టు డ్రైవ్ గ్రోత్ రావాలి అనుకుంటే పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో పాలసీస్ని చేంజ్ చేసే వాళ్ళు కానీ దే మస్ట్ ప్రొవైడ్ డొమెస్టిక్ డిమాండ్ టు డ్రైవ్ గ్రోత్. అంటే గ్రోత్ రావాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ డొమెస్టిక్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ చేయాలి అంటున్నాడు, అంటే ప్రొవైడ్ చేయాలని చెప్తున్నాడు ఈ కాంటెక్స్ట్లో. మరి ఏంటి చూద్దాం, ఈ డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇందులో మనకి సెంటెన్స్ ఇక్కడ నుంచి ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. అండ్ ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లేటెస్ట్ రిలీజ్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఎస్టిమేట్స్, ఇది మనకి వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ కలిస్తేనే మీనింగ్ వస్తుంది. మరి సబ్జెక్ట్లో మనకి ఇందులో వర్బులో ఎందుకు ఎస్ వచ్చింది సార్, ఈఎస్ కానీ ఎస్ కానీ ఎందుకు వస్తుంది అంటే సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు, అంటే ఇక్కడ రిలీజ్ గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా నౌన్ ఫ్రేజ్ అండి. ఇందులో లాస్ట్ వర్డ్ రిలీజ్ ఉందా అది ఇంపార్టెంట్. నౌన్ ఫ్రేజెస్లో లాస్ట్ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. అవి మనకి సింగులర్ ఆఫ్ ప్లూరల్ అని తెలియజేస్తాయి. సింగులర్ కదా రిలీజ్, కాబట్టి వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. ఓకేనా, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్. అంటే ఏంటంటే ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లేటెస్ట్ రిలీజ్ ఆఫ్ జీడిపి డాటా, అంటే రిలీజ్ ఆఫ్ జీడిపి డాటా ఏదైతే ఉందో ఎస్టిమేట్ చేస్తుందట. ఏం ఎస్టిమేట్ చేస్తుందంటే ఏ ఫర్దర్ డిసెలరేషన్ ఇన్ గ్రోత్. ఆల్రెడీ డిసెలరేషన్ గ్రోత్లో, అంటే గ్రోత్ ఆల్రెడీ పడిపోయింది, ఇంకానూ పడిపోయే అవకాశం ఉంది. ఫర్దర్ ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఇంకా పడిపోయే అవకాశం ఉంది గ్రోత్ అనేది అని ఇండికేట్ చేస్తుంది స్టేట్మెంట్లో అని చెప్తున్నాడు. ఓకేనా, సో ఎన్ఎస్ఓ లేటెస్ట్ రిలీజ్ ఏమవుతుంది, ఇంకనూ పడిపోయే అవకాశం ఉంది, ఆల్రెడీ పడిపోయిందని చెప్తారు. ఏ గ్రోత్? ఆల్రెడీ గ్రోత్ ఎక్కడ పడిపోయింది? ఇన్ ద అక్టోబర్ టు డిసెంబర్ 2022 క్వార్టర్ ఆల్రెడీ అందులో పడిపోయింది, ఇంకా కూడా అక్కడ నుంచి ఇంకా పడిపోతుంది, ఇంకనూ పడిపోతుంది అని చెప్తున్నారు. ఏదంటే అంటే ఏ స్లో డౌన్, ఆ డిసెలరేషన్ ఏదైతే ఉందో ఎవరు ఇండికేట్ చేస్తారు అంటే స్లో డౌన్ that the government's chief economic advisor CEA has attributed largely to an upward revision in the year earlier periods figures. అయితే ఆల్రెడీ ఈ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆల్రెడీ
ఈ స్లో డౌన్ గురించి చెప్పారు, డిసెలరేషన్ ఇన్ ద గ్రోత్ అని ఆల్రెడీ చెప్పారు, కానీ దానికన్నా ఇంకా ఎక్కువనే ఉంది అంటే అని ఈ ఎన్ఎస్ఓ లేటెస్ట్ రిలీజ్ డాటా చెప్తుంది అనమాట. అంటే ఇద్దరి మధ్యలో వేరియేషన్స్ చూపిస్తుంది ఇక్కడ. అతను చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ కూడా ఉంది అంటే ఈ అకార్డింగ్ టు దీస్ ఫిగర్స్ చెప్పాడు. ఏది ఇయర్ పీరియడ్ ఫిగర్స్లో మాత్రం ఆల్రెడీ ఉంది, డిసెలరేషన్ ఉంది అన్నాడు, కానీ ఇంకా కూడా ఉండే అవకాశం ఉందని ఈ డాటా చెప్తుంది అనమాట. క్లియర్, ఈ డిఫరెన్స్ తెలియజేస్తుంది ఇక్కడ, దీన్ని డిసోనెన్స్ అంటాము. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు ఉందండి. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే వాల్యూ, జీడిపి వాల్యూ, అది సబ్జెక్ట్ మనకి. ఈజ్ పొసిస్టెడ్ ఈజ్ ప్లస్ V3 passive voice, ఈజ్ పొసిస్టెడ్ అంటే ఎక్స్పెక్టెడ్. పొసిస్టెడ్ మీన్స్ ఎక్స్పెక్టెడ్ అంటే ద వాల్యూ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎక్స్పాండెడ్ అంటే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. ఏంటి, జీడిపి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఇంక్రీజ్డ్ బై 4.4% ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటాడు. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ద ఇయర్ ఎర్లియర్ క్వార్టర్ నుంచి. ఏదది అంటే an appreciable deceleration, ఆల్రెడీ పడిపోయింది, ఇంకా పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నాడు. 4.4%కి ఇంకా పడిపోయింది అంటే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందండి ఇక్కడ. అంటే డిసెలరేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. ఫ్రమ్ 6.3% పేస్ లాగ్డ్ ఇన్ ద ప్రిసీడింగ్ 3 months అంటే ఆల్రెడీ 6.3% ఈ డిసెలరేషన్ ఉంది. ఇక్కడ లాగ్డ్ ఇన్ ద ప్రిసీడింగ్ 3 monthsలో ఉంది, దాన్ని ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఆ డిసెలరేషన్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాడు. అంటే ఇంకా పడిపోయే అవకాశం ఉంది అంటే ఇంక్రీజ్ అంటే డిసెలరేషన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు. అండ్ లాగింగ్ అంటే ఫాలింగ్ బిహైండ్ అనమాట. లాగింగ్ ఏంటంటే ఫాలింగ్ బిహైండ్ ద గ్రోత్, ఇది అంటే ఫాలింగ్ బిహైండ్ ద 5.2% గ్రోత్ ఆఫ్ ద అక్టోబర్ టు డిసెంబర్ 2021 పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని. అంటే ఆల్రెడీ గ్రోత్ ఉంది కదా, 5.2% గ్రోత్ వెనకాల పడిపోతుందంట అని చెప్తున్నాడు. అంటే అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అంటే 2021 అక్టోబర్ డిసెంబర్లో ఉన్నటువంటి 5.2 గ్రోత్ అనే దాన్ని ఇది ఇంకా పడిపోయే అవకాశం, దాని వెనకాల పడిపోయే అవకాశం ఉందంట. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎక్స్పాండెడ్ 4% ఫ్రమ్ ద ఇయర్ ఎర్లియర్ క్వార్టర్. ఏంటంటే అది అన్ అప్రోప్రియేట్ అండ్ అప్రిషియబుల్ డిసెలరేషన్, ఇదంతా డిసెలరేషన్ గురించి మాట్లాడుతుంది. ఫ్రమ్ ద 6.3% పేజ్ లాగ్డ్ ఇన్ ద ప్రిసిడింగ్ 3 months అండ్ లాగింగ్ బిహైండ్ ద 5.2% గ్రోత్ ఆఫ్ ద అక్టోబర్ డిసెంబర్ 2000. అంటే ఇదంతా వెనకాల పడిపోయారు, అంతా నెగిటివ్లో చెప్పాడు ఇదంతా కూడా. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్, ఇది మనకి సబ్జెక్ట్. గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ అనేది సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి స్లోడ్ అంటే V2 ఫామ్ జరిగిపోయింది, సింపుల్ పాస్ జరిగిందంట. ఇది ఎక్స్పెక్టెడ్, ఇది జరిగింది, రైట్. గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ స్లోడ్ అంటే స్లో అయిందట. ఎంతకు అంటే స్లోడ్ టు 4.6%కి పడిపోయిందంట. ఎక్కడ నుంచి? ఫ్రమ్ ద సెకండ్ క్వార్టర్స్ 5.5% నుంచి ఈ గ్రోత్ ఏదైతే ఉందో గ్రోత్ అనేది పడిపోయింది. అంటే ఈ గ్రోత్ నుంచి 5.5% ఉన్న గ్రోత్ నుంచి 4.6% పడిపోయింది. ఏది? గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ అనేది పడిపోయిందంట. 4.6%కి ఇక్కడ నుంచి. ఎందుకు అంటే రీజన్ తెలియజేస్తున్నాడు. యాజ్ అకార్డింగ్ టు అనమాట. ఇక్కడ యాజ్ ఈజ్ షోయింగ్ ద రీజన్. ఏంటంటే యాజ్ అకార్డింగ్ టు అనమాట. అకార్డింగ్ టు దిస్ యాజ్ ద ఎస్టిమేట్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టిమేట్స్ ప్రకారం అని చెప్తున్నాడు. సజెస్టెడ్, ఏం సజెస్ట్ చేసినాడు? ఎందుకు పడిపోయినా అని రీజన్ చెప్తున్నాడు. ఏంటంటే ఏ కంటిన్యూయింగ్ కాంట్రాక్షన్ అంటే కాంట్రాక్షన్ అంటే డిసెలరేషన్ అనమాట. ఎంత? -1.1% అనేది ప్రతిసారి పడిపోవడం ద్వారా అంటే కాంట్రాక్షన్ అవడం ద్వారా ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ అనేది 4.6కి పడిపోయింది అక్కడ నుంచి అని చెప్తున్నాడు. అండ్ మళ్ళీ స్టేట్మెంట్ ఆల్ బైట్ అంటే ఆల్దో narrower అంటే స్మాలర్ దాన్ జూలై సెప్టెంబర్స్ shrinkage -3.6%. అంటే ఈ -1.1% చిన్నదైనా కూడా ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు. ఆల్ బైట్ ద narrower దాన్ జూలై సెప్టెంబర్ shrinkage ఏదైతే ఉందో -3.3, దీనికన్నా ఇది తక్కువ అయినా కూడా ఇది పడిపోయిందని చెప్తున్నాడు. క్లియరా? ఆల్ బైట్ అంటే
అని చెప్తున్నాడు. నారో అంటే స్మాల్, అంటే దీనికి కంపేర్ చేసి 3.6%ని కంపేర్ చేసుకొని దీనికి స్మాల్ అయినా కూడా ఇది పడిపోయిందని చెప్తున్నాడు. ఎంత ఇంతకు పడిపోయింది, 4.6%కి పడిపోయిందని చెప్తున్నాడు. క్లియరా ఇందులో? నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మెయిన్ మనకి గ్రోత్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి స్లోడ్, ఇది V2 ఫామ్. అంటే గ్రోత్ స్లోడ్ అంటే గ్రోత్ స్లో అయింది అని చెప్తున్నాడు. గ్రోత్ అనేది తగ్గిపోయింది అని చెప్తున్నాడు. ఎక్కడ అంటే ఇన్ ద 3 ఆఫ్ ద 5 సర్వీసెస్ సెక్టార్స్. అంటే ఇందులోనంటే 3 సెక్టార్స్లో 3 సర్వీస్ సెక్టార్లో 5లో 5 సర్వీస్ సెక్టార్స్లో గ్రోత్ అనేది తగ్గిపోయింది అంటున్నాడు. ఇంక్లూడింగ్ ద క్రూషియల్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కేటగిరీ అనే ఇవన్నిటిలో కూడా గ్రోత్ అనేది తగ్గిపోయిందని చెప్తున్నాడు. ఏ విధంగా? షార్ప్గా తగ్గిపోయిందట. ఎక్కడ? ఫ్రమ్ ద సెకండ్ క్వార్టర్ నుంచి తగ్గిపోయిందని చెప్తున్నాడు. ఏ విధంగా అంటే సిగ్నలింగ్ అంటే ఇండికేటింగ్ దట్ పెంట్ డిమాండ్ సీన్ ఇన్ ద కాంటాక్ట్ ఇంటెన్సివ్ సెక్టార్స్ which had been worst hit by COVID-19 pandemic and which had began to wane అంటే వీకెన్. ఏవైతే ఈ సెక్టార్స్ ఉన్నాయో కాంటాక్ట్ ఇన్సెంటివ్ సెక్టార్స్ అంటే ఆల్రెడీ రెసిషన్లో ఉన్న టైంలో ఆల్రెడీ దెబ్బపడినాయో ఇవన్నీ కూడా విచ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ హిట్ బై ద COVID-19 పాండమిక్ అండ్ దే హ్యాడ్ బిగాన్ టు వేన్ అంటే ఆల్రెడీ వాళ్ళకి దెబ్బపడింది ఆ సెక్టార్లో. అందులో డిమాండ్ ఆల్రెడీ రెసిషన్లో డిమాండ్ ఉండడం ద్వారా పెంటప్ డిమాండ్ ఏదైతే ఉండడం ద్వారా అని ఇవన్నీ కూడా పడిపోయినప్పుడు ఇదంతా ఆల్రెడీ దెబ్బతిన్న వాటిలో మళ్ళీ స్లో అయింది అని చెప్తున్నాడు. గ్రోత్ అనేది ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాటిలో ఇంకా ప్రాబ్లం పెరిగిందని చెప్తున్నాడు. అంటే గ్రోత్ స్లోడ్ అని చెప్తున్నాడు ఈ సెక్టార్స్లో. ఓకే, తగ్గిపోయిందని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద మెయిన్ స్టే ప్రైవేట్ ఫినాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇదంతా మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి లాస్ట్, V2 ఫామ్. ఇది మనకి లాస్ట్ అంటే కోల్పోయింది. అంటే ఏం కోల్పోయిందంట అంటే సమ్ మొమెంటం అని చెప్తాను. చూద్దామా? ఆన్ ద ఎక్స్పెండిచర్ ఫ్రంట్ చూసినట్లయితే ద మెయిన్ స్టే ఏదైతే ఉంటుందో ప్రైవేట్ ఫినాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ లాస్ట్ కోల్పోయింది. ఏంటి? సమ్ మొమెంటం కోల్పోయింది. ఎలా అంటే విత్ ఇట్స్ పర్సంటేజ్ షేర్, దాని యొక్క పర్సంటేజ్ షేర్ ఆఫ్ ఓవరాల్ జీడిపి, పర్సంటేజ్ షేర్ ఆఫ్ ఓవరాల్ జీడిపి ఈజింగ్, రెడ్యూసింగ్, తగ్గిపోవడం ద్వారా ఈ మొమెంటం కోల్పోయిందట. ఇంతకు దేనికి? 61.6% ఫ్రమ్ 63% ఇన్ ద ఇయర్ ఎర్లియర్ క్వార్టర్లో మనకి 63% నుంచి దాని యొక్క పర్సంటేజ్ షేర్ ఆఫ్ ఓవరాల్ జీడిపి తగ్గిపోవడం ద్వారా ఇంతకు 61.6% తగ్గిపోవడం ద్వారా దాని యొక్క మొమెంటం అనేది కూలిపోయింది అంట. ఏ మొమెంటం అది? ద మెయిన్ స్టే ప్రైవేట్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నాడు. దాని మూమెంట్ కోల్పోయిందని చెప్తున్నాడు. ఎంత నెగిటివ్లో ఇచ్చాడు అంటే గ్రోత్ అనేది పడిపోయిందని చెప్తున్నాడు కదా. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి మనకి దట్ అండ్ వర్బ్ వచ్చేసి ఆర్ టు బి అండ్ సజెస్ట్, రెండు ఉన్నాయి మనకి. సజెస్ట్లో ఎందుకు వేసి వచ్చిందంటే అది సింగులర్ కదా, దట్ కాబట్టి అందులో వచ్చింది. మరి ఏంటంటే దట్ దిస్ హ్యాపెండ్, ఎక్కడ ఇది జరిగింది, ఎక్కడ జరిగిందట అంటే ఇదంతా కూడా చెప్తున్నాడు. ఎందుకు పడిపోయింది ఇదంతా అంటే దట్ దిస్ హ్యాపెండ్ ఇన్ ద ట్రెడిషనల్ ఫెస్టివల్ క్వార్టర్లో జరిగింది ఇదంతా. ఎప్పుడు? వెన్ కన్జంప్షన్ స్పెండింగ్ యూజువల్లీ పీక్స్. కన్జంప్షన్ ఈ ఫెస్టివల్, ఇది ట్రెడిషనల్ ఫెస్టివల్ క్వార్టర్లో వెన్ కన్జంప్షన్ ఏదైతే ఖర్చు చేయడం కానీ ఏదైతే ఉంటుందో ఆ టైంలో పీక్స్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగి ఉండొచ్చు అని చెప్తున్నాడు. అండ్ దిస్ ఆట్ టు బి కాజ్ ఫర్ కన్జర్న్ అంటే విచారం వ్యక్తం చేసే వ్యక్తి అంటే కన్జర్న్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. అండ్ సజెస్ట్, ఇది ఏం సజెస్ట్ చేస్తుందట అంటే దట్ ద రిలెంట్లెస్ అంటే కంటిన్యూస్ స్పేస్ అంటే స్టెప్ ఈస్ ఎరోడింగ్ కన్జంప్టివ్ కెపాసిటీ. అంటే కంటిన్యూస్ స్టెప్ ఆఫ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఒక కంటిన్యూస్గా జరుగుతున్నట్టు ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఈజ్ ఎరోడింగ్ అంటే రెడ్యూసింగ్ ద కన్జంప్టివ్ కెపాసిటీని తగ్గించడం ద్వారా ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పి సజెస్ట్ చేస్తుంది ఇదంతా కూడా అని చెప్తున్నాడు. నెక్స్ట్ సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద సిఈఏ, ఇది మనకి సబ్జెక్ట్ అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. వర్బ్ వచ్చేసి హ్యాస్, హెల్పింగ్ వర్బ్. అండ్ సజెస్టెడ్ V3 ఫామ్. హ్యాస్ సజెస్టెడ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ జరిగింది, యాక్టివ్ వాయిస్.
హవెవర్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసిన అంటే ఇక్కడ ఇందాక నెగిటివ్లు ఇచ్చాడు కదా కాంటెక్స్ట్ అంతా కూడా, ఇప్పుడు ఇది పాజిటివ్, అతను పాజిటివ్గా చెప్పాడు అంటే అగెనెస్ట్గా చెప్పాడు అనమాట ఆ స్టేట్మెంట్స్కి. సో అయినా కూడా అంటే ద సిఈఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ హవెవర్ హ్యాస్ సజెస్ట్ చేశాడు, అంత ప్రాబ్లం ఉందన్నా కూడా ఇతను సజెస్ట్ చేశాడు. ఏమని సజెస్ట్ చేశాడంటే దట్ ఇఫ్ ద ఇయర్ ఎర్లియర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ఏదైతే ఉందో, అవుట్పుట్ డాటా అంటే ఇఫ్ ద డాటా, ఏ డాటా అది ఇయర్ ఎర్లియర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ డాటా ఏదైతే ఉందో, విచ్ వన్ అది యూజ్ టు క్యాలిక్యులేట్ ద ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, ఏదైతే ఈ డాటా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ క్యాలిక్యులేట్ చేసే ఏదైతే డాటా ఉందో, ఇఫ్ దట్ హ్యాడ్ రిమైన్డ్ అన్రివైజ్డ్ అంటే రివైజ్ చేయకపోయినట్లయితే, అంటే చేశారు ఆల్రెడీ ఈ డాటాని రివైజ్ చేశారు కానీ చేయకపోయిన ఉన్నట్లయితే ఏమైందంటే ద సెక్టార్ వుడ్ హ్యావ్ యాక్చువల్లీ లాగ్డ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 3.8% అయ్యేదని చెప్తాడు. అంటే ఆ సెక్టార్ అయ్యేది మనకు లాగ్ అంటే ఇంక్రీజ్ అయ్యేదని చెప్తున్నాడు. ఎక్స్పాన్షన్ అయ్యేది 3.3, ఆ సెక్టర్ అనేది ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఇంక్రీజ్ అయ్యేది అని చెప్తున్నాడు. ఎంత 3.8 వరకు ఇంక్రీజ్ అయ్యేది, అది రివైజ్ చేయకపోతే డాటా అని చెప్తున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ 1.1% స్ట్రింకేజ్ దట్ ఎన్ఎస్ఓ ఎస్టిమేట్ షోస్, అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఎన్ఎస్ఓ 1.1 స్ట్రింకేజ్ చెప్పారు, దానికి అగెనెస్ట్ చెప్పాడు అనమాట, ఎక్స్పాన్షన్ అయి ఉండేది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ డాటా కనుక రివైజ్ చేయనట్లయితే అని చెప్తున్నాడు. అండ్ సిమిలర్లీ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఈ ఆల్సో అంటే ఈ మళ్ళీ ఇక్కడ చూడండి, అతని సబ్జెక్ట్ మళ్ళీ హ్యాస్ అసర్టెడ్ ఇండికేటెడ్ అనమాట, అతను ఇండికేట్ చేశాడు. అయినా కూడా అది కూడా ఏంటంటే అంటే ఇది ఇన్ఫర్మేషన్ దట్ ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్ ఏదైతే, ఇది ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్ ఏదైతే ఉందో వుడ్ హ్యావ్ లాగ్ అయ్యి ఉండే, అంటే అది జరగలేదు, జరిగి ఉండేది అని చెప్తున్నాడు. అంటే ఏమని చెప్తున్నాడు అంటే ద ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్ వుడ్ హ్యావ్ లాగ్డ్ ఏంటట ద థర్డ్ క్వార్టర్ గ్రోత్ లాగ్ అయ్యి ఉండేది అని చెప్తున్నాడు. గ్రోత్ ఆఫ్ 6%, అంటే 6% అంటే గ్రోత్ ఆఫ్ అబౌట్ 6% పైననే లాగ్ అయి ఉండేది అని చెప్తున్నాడు. ఇదంతా ఇక్కడ ఇఫ్ దిస్ డాటా హ్యాడ్ నాట్ బీన్ అంటే ఇఫ్ ద డాటా హ్యాడ్ నాట్ బీన్ అన్రివైజ్డ్, అది రివైజ్ చేయకున్నట్లయితే ఇదంతా జరిగి ఉండే అని చెప్తున్నాడు. ఎంత థర్డ్ క్వార్టర్ గ్రోత్ ఆఫ్ 6% అనేది ఉండేది ఇన్స్టెడ్ ఆఫ్ 2.1% దట్ లేటెస్ట్ ఎన్ఎస్ఓ రిలీజ్ ఇండికేట్, దానికి అగెనెస్ట్గా ఉండేదని చెప్పి అతను చెప్తున్నాడు. అతను ఇండికేట్ చేస్తున్నాడు. ఎవరు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్తున్నాడు. ఏంటంటే అది నెక్స్ట్ ఇఫ్ ద డాటా ప్రియర్ టు రివిజన్ హ్యాడ్ బీన్ యూజ్డ్ ఇన్స్టెడ్, కరెక్ట్గా యూజ్ చేసినట్లయితే ఇదంతా ఏది ఇఫ్ దీనికి ఇండికేట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన దానికి ఇతని యొక్క క్యాలిక్యులేషన్స్ రివర్స్గా ఉన్నాయి, అంటే వేరియేషన్స్ ఉన్నాయి, దీన్నే డిసోనెన్స్ అని చెప్తున్నారు. స్టిల్ ఇక్కడ చూడండి మళ్ళీ అయినా కూడా స్టిల్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి కన్జంప్షన్ స్పెండింగ్ గ్రోత్, ఇది మనకు సబ్జెక్ట్. వుడ్ హెల్పింగ్ గ్రోత్, ల్యాగ్ అంటే V1 ఫామ్ వెనకబడిపోతుంది అనమాట. అయినా కూడా స్టిల్ అంటే అయినా కూడా ఇంత చెప్పినా కూడా సరే, స్టిల్ ఎట్ 6% అతను చెప్పినట్టుగానే చూసుకుంటే స్టిల్ ఎట్ 6% కన్జంప్షన్ స్పెండింగ్ గ్రోత్ ఏదైతే ఉందో వుడ్ ఫాల్ బిహైండ్ ద సెకండ్ క్వార్టర్స్ 8.8%కి ఇది వెనకాల పడిపోతుంది. నువ్వు అలా చెప్పినా కూడా 8.8% వెనకాల పడుతుంది ఇది అని చెప్తున్నాడు. ఏదది లాగ్ సెకండ్ క్వార్టర్స్ 8.8% ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దానికి ఇది ఇంకా వెనకాల పడిపోతుంది కదా అన్నారు. మేకింగ్ ఇట్ క్లియర్ దట్ ద మూమెంట్ ఈస్ ఫ్లాగింగ్ అంటే స్టాపింగ్, మూవ్ అవ్వట్లేదు, అంటే గ్రోత్ అనేది లేదు అని ఈ యొక్క ఏదైతే క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, ఇందులో మనకి స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ మనకి సబ్జెక్ట్. ఓకేనా. వర్బ్ వచ్చేసి కాంట్రాక్టెడ్, ఇది వర్బ్ V2 ఫామ్. కాంట్రాక్ట్ అంటే రెడ్యూస్డ్, తగ్గిపోయింది అనమాట. అంటే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటంటే అది విచ్ రిఫ్లెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ బై బిజినెసెస్ ఇన్ న్యూ కెపాసిటీ ఏదైతే ఉంటుందో కాంట్రాక్టెడ్ తగ్గిపోయింది, సీక్వెన్షియల్గా తగ్గిపోయింది అంట. ఎందుకంటే ఎలా, విత్ ఇట్స్ షేర్ ఆఫ్ జీడిపి, దాని యొక్క షేర్ ఆఫ్ జీడిపి వల్ల ఏంటి స్లిప్పింగ్ టు ఫాలింగ్ టు 31.8%కు పడిపోవడం ద్వారా, ఇక్కడ నుంచి ఫ్రమ్ 34.2% ఇన్ ద జూలై టు సెప్టెంబర్ పీరియడ్ నుంచి పడిపోవడం ద్వారా దాని యొక్క గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది పడిపోయింది డ్యూ టు దిస్ రీజన్ అని చెప్తున్నాడు. అంటే ఎంత, దాని యొక్క షేర్ ఎంతకు పడిపోయింది 31.8%, ఎక్కడ నుంచి 34.2% తగ్గిపోవడం ద్వారా ఇది సీక్వెన్షియల్గా పడిపోకుండా పడిపోయిందని చెప్తున్నాడు.
ఏది దీని గురించి. నెక్స్ట్ స్టేట్మెంట్, ఇది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉంది, రైట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి పాలసీ మేకర్స్, వర్బ్ వచ్చేసి విల్ హెల్పింగ్ అండ్ నీడ్ V1 ఫామ్. ఓకే, విల్ నీడ్ టు అంటే పాలసీ మేకర్స్ విల్ నీడ్ టు చేయాల్సిన అవసరం ఉంది. పాలసీ మేకర్స్ విల్ నీడ్ టు డూ ఆల్ దే కెన్ టు బట్రెస్ అంటే ప్రొవైడ్ అని చెప్తున్నాడు. మరి ఇక్కడ చూద్దామా ఒకసారి, ఇందులో సబ్జెక్ట్ ఎవరు, పాలసీ మేకర్స్ విల్ నీడ్ టు డూ సంథింగ్ అని చెప్తున్నాడు ఇందులో. చలో, ఎక్కడ నుంచి స్టేట్మెంట్ ఉందంటే ఇక్కడ నుంచి కదా. ప్రతి స్టేట్మెంట్స్ మీకు డీటెయిల్స్ వస్తాయి, వాటిని మీరు కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విత్ గ్లోబల్ డిమాండ్ ఏదది గ్లోబల్ డిమాండ్ వీకెనింగ్ తగ్గిస్తుంది, ఏదైతే తగ్గిస్తుందో విత్ గ్లోబల్ డిమాండ్ వీకెనింగ్ కన్సిడరబుల్లీ తగ్గిపోతుందో, అంటే గ్లోబల్ డిమాండ్ తగ్గిపోతుందో కన్సిడరబుల్లీ అండ్ అన్లైక్లీ టు రికవర్, ఏదైతే ఈ గ్లోబల్ డిమాండ్ తగ్గిపోతుందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఓవర్ ద కోర్స్ ఆఫ్ 2023 నుంచి 2023లో కూడా, అండ్ ద రిస్క్స్ ఫ్రమ్ లైక్లీ అన్ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ రైజింగ్ అన్సర్టనిటీ ఓవర్ ద ఫార్మ్ అవుట్పుట్ ఇన్ ద కమింగ్ మంత్స్, ఏదైతే రాబోతుందో రిస్కులు రాబోతున్నాయో అంటే వెదర్ కండిషన్స్ ఏదైతే అన్సర్టనిటీ రేజ్ చేస్తున్నాయో ఇదంతా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాడు. ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి, ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి ఏమవుతుందా, పాలసీ మేకర్స్ విల్ నీడ్ టు డూ ఆల్ దే కెన్ టు ప్రొవైడ్ డొమెస్టిక్ డిమాండ్ అని చెప్తున్నాడు. వాళ్ళు ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నాడు. వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది, డొమెస్టిక్ డిమాండ్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం, అంటే ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది, డొమెస్టిక్ డిమాండ్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. అంటే డ్యూ టు దిస్ రీజన్, అంటే విత్ గ్లోబల్ డిమాండ్ వీకెనింగ్ కన్సిడరబుల్లీ తగ్గిపోవడం ద్వారా గ్లోబల్ డిమాండ్ అండ్ అన్లైక్లీ టు రికవర్ అవ్వే అవకాశం లేదు కాబట్టి ఓవర్ ద 2023 అండ్ ద రిస్క్స్ ఫ్రమ్ లైక్లీ అన్ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ నుంచి వచ్చే రిస్క్లు రేజింగ్ అన్సర్టనిటీ ఓవర్ ద ఫార్మ్ అవుట్పుట్ ఇన్ ద కమింగ్ మంత్స్, ఇది వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉంది కాబట్టి పాలసీ మేకర్స్ విల్ నీడ్ టు డూ ఆల్ దే కెన్ డూ టు ప్రొవైడ్ ఇంక్రీజ్ డొమెస్టిక్ డిమాండ్ అని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్లో. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి దట్, వర్బ్ వచ్చేసి స్పాట్ లైట్స్. మనకి స్పాట్ లైట్లో ఎందుకు ఎస్ వచ్చిందంటే వర్బ్ సబ్జెక్ట్ అది సింగిల్ కాబట్టి ఇది వర్బులో ఎస్ వస్తుంది. అంటే దట్ స్పాట్ లైట్స్ ద ఛాలెంజెస్ స్పాట్ లైట్ చేస్తుంది, అంటే వెలుగులోకి తీసుకొస్తుంది అనమాట. ఏ ఛాలెంజెస్ అది ఏంటి చూద్దాం. దట్ ద డాటా రివిజన్స్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ ఎసెన్షియల్లీ మేడ్ దట్ ఇట్ మచ్ హార్డర్ టు డ్రా మీనింగ్ఫుల్ కంక్లూజన్స్. ఏవైతే ఇవి డిఫరెన్షియేట్స్ ఉన్నాయో, అంటే అతను మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డాటా రిలీజ్ డాటా ఒక డిఫరెంట్గా చెప్తుంది, అండ్ ఏది మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ ఒకలాగా చెప్తున్నారు. ఇవేవైతే డిఫరెంట్గా ఉన్నాయో స్పాట్ లైట్స్ ఛాలెంజెస్, అవన్నీ కూడా ఛాలెంజెస్ చూపిస్తున్నాయట. ఎందుకు, టు క్రాఫ్టింగ్ అంటే డిజైనింగ్ పాలసీ సొల్యూషన్స్ని చూపించాలి ఒక కరెక్ట్గా. ఎందుకు అంటే యాజ్ టాప్ సెంట్రల్ బ్యాంక్స్ అఫీషియల్స్ హ్యావ్ ఫ్రీక్వెంట్లీ పాయింటెడ్ అవుట్, టాప్ సెంట్రల్ బ్యాంక్ అఫీషియల్స్ ఏదైతే ఫ్రీక్వెంట్గా పాయింట్అవుట్ చేశారో, అంటే ఇది ఏదైతే వీళ్ళు కరెక్ట్గా వేరియేషన్స్ లేవో, కరెక్ట్ వేరియేషన్స్ ఇవ్వాలి, లేకపోతే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు. అంటే వాట్ ఈస్ ద రీజన్ ఇక్కడ అంటే ఇక్కడ ఏమన్నాడు, ఇంకా డాటా డిసనెన్స్, డాటాలో వేరియేషన్ ఉంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్. మరి దీనిలో వర్డ్స్ చూద్దామా. వర్డ్స్ వచ్చేసి ఫస్ట్ వర్డ్ బట్రెస్ అంటే ఇట్స్ అ వర్బ్. ద మీనింగ్ ఆఫ్ బట్రెస్ ఇస్ ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సంథింగ్, అంటే ఇంక్రీజ్ డొమెస్టిక్ డిమాండ్ అన్నాం కదా అక్కడ. అండ్ వాట్ ఆర్ ద సినోనిమ్స్? దే ఆర్ స్ట్రెంగ్థెన్, reinforce, fortify, support. What are the antonyms? They are undermine ante weaken, undercut, weaken. Next word, wane. Wane ante it's a verb. Wane ante to decrease in size or extent. తగ్గడం అంటాం కదా, to decrease in size and in extent. Next synonyms వచ్చేసి మనకి subside, diminish, decline, vanish, shrink. Antonyms వచ్చేసి rise, intensify, increase, soar and wax. Next word, lag. Lag is a verb. Lag ante fail to keep up with another or others in movement. అంటే that means fall behind అనమాట, వెనకాల పడిపోవడం. Synonyms వచ్చేసి fade, weaken, decay, sink. Antonyms వచ్చేసి recover, ఇది నెగటివ్ వర్డ్, ఇది పాజిటివ్ వర్డ్, అపోజిట్ వర్డ్. Rebound, recuperate, convalescence అంటే రికవర్, కన్వాలెసెంట్ అంటే రికవర్. ఓకేనా.
నెక్స్ట్ రిలెంట్లెస్ ఇస్ అన్ అడ్జెక్టివ్. రిలెంట్లెస్ అంటే నెవర్ సీమింగ్ టు స్టాప్ ఆర్ ఇంప్రూవ్. మనకి సినోనిమ్స్ వచ్చేసి పర్సిస్టెంట్, నెవర్ ఎండింగ్, ఇన్సెసెంట్, పర్పెక్చువల్. యాంటోనిమ్స్ వచ్చేసి షార్ట్ లివ్డ్, ఇర్రెజల్యూట్, ఇర్రెగ్యులర్ అనమాట, ఇర్రెజల్యూట్, ఇంటర్మిటెంట్, స్పారాడిక్, ఎఫర్మాల్, ఇవెన్సెంట్. ఇవన్నీ కూడా యాంటోనిమ్స్. నెక్స్ట్ వన్ ఫ్లాగింగ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఫ్లాగింగ్ అంటే బికమింగ్ వీక్ అవ్వడం. కాంట్రాక్షన్ ఇస్ ఎ నౌన్. కాంట్రాక్షన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ స్మాలర్. పోజిట్ అంటే ఇట్స్ అ వర్బ్. ద మీనింగ్ ఆఫ్ పోజిట్ ఈస్ పుట్ ఫార్వర్డ్ యాజ్ ఫ్యాక్ట్, యాజ్ ఏ బేసిస్ ఫర్ ఆర్గ్యుమెంట్స్. అంటే మీనింగ్ సినోనిమ్స్ వచ్చేసి అజ్యూమ్, ఎక్స్పెక్ట్, ప్రిజ్యూమ్. నెక్స్ట్ పెంట్ అప్ డిమాండ్ అంటే వెన్ అన్ ఎకానమీ ఎక్స్పీరియన్సెస్ consumer demand for goods and services, which the demand that has been building up over time, typically due to recession. Next, contact incentive sectors అంటే hospitality, tourism, retail, recreation and entertainment, typically due to recession. ఇవన్నీ కూడా సెక్టార్స్ వచ్చినాయి అనమాట. నెక్స్ట్ ఒకటి వచ్చేసి ఇది ఆల్రెడీ వచ్చిందండి. నెక్స్ట్ ప్రైవేట్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఎక్స్పెండిచర్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద డైరెక్ట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఇండివిజువల్ నీడ్స్. వేరాజ్ అంటే అగైన్స్ ఇదంతా డైరెక్ట్గా ప్రైవేట్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏంటంటే ఎక్స్పెండిచర్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద డైరెక్ట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఇండివిజువల్ నీడ్స్ అనమాట. వేరాజ్ అగైనెస్టిక్ అంటే అపోజిట్. గవర్నమెంట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఇంక్లూడ్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద గవర్నమెంట్. అంటే ప్రైవేట్ వాళ్ళకి డిఫరెన్స్ చెప్తున్నాడు ఇక్కడ గవర్నమెంట్ గురించి అంతే. నెక్స్ట్ స్పాటింగ్ ఎరర్స్. లాస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి స్పాటింగ్ ఎరర్స్ అండి. ఇది ఇంగ్లీష్ సెక్షన్. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో మీకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ డివైడ్ ఇంటూ ఏ, బి, సి అండ్ డి. ఇందులో మనకి ఏం చేయాలి? ఒక పార్ట్లో ఎర్రర్, గ్రామటికల్ ఎర్రర్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఎర్రర్ ఎందులో లేనట్లయితే ఆన్సర్ ఏంటి మనకి? నో ఎర్రర్. మరి చూద్దామా ఈ స్టేట్మెంట్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో. ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లేటెస్ట్ రిలీజ్ ఆఫ్ ది జీడిపి డాటా ఎస్టిమేట్ ఏ ఫర్దర్ డిస్లరేషన్ ఇన్ గ్రోత్ ఇన్ ద అక్టోబర్ టు డిసెంబర్ 2022 క్వార్టర్ అన్నాడు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద నేషనల్ స్టాటిస్టికల్ లేటెస్ట్ డాటా రిలీజ్ అనేది మనకి సబ్జెక్ట్. ఇక్కడ ఇది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనకి వర్బ్ వచ్చేసి ఎస్టిమేట్ అని ఉంది కదా, ఎస్టిమేట్స్ అనాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్, వర్బ్లో మనం ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. సో ఎర్రర్ వచ్చేసి మనకి బీలో ఉంది. అంటే ద రిలీజ్ ఎస్టిమేట్స్ ఏ ఫర్దర్ డిసలరేషన్ అని చెప్తారు. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్, వర్బ్లో మనం ఈఎస్ కానీ ఎస్ కలపాలి, లేదంటే పాస్ట్ టెన్స్ అయితే V2 ఫామ్ కలపాలి. నెక్స్ట్ క్వశ్చన్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ పొసిస్టెడ్ టు హ్యావ్ ఎక్స్పాండ్ బై 4.4% ఫ్రమ్ ద ఇయర్ ఎర్లియర్ క్వార్టర్ అన్నాడు. ఇందులో ఎర్ర ఎక్కడ ఉందంటే బీలో ఉంది. ఎప్పుడు హ్యావ్ వచ్చిన వర్బ్ V3 ఉండాలి. సో ఎక్స్పాండెడ్ ఇట్ షుడ్ బి ఎక్స్పాండెడ్. ఎర్ర వచ్చేసి బీలో ఉంది. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఎప్పుడు వచ్చిన వర్బ్ V3లో ఉండాలి. ఓకేనా? సో 2 + హ్యావ్ ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టు. ఎస్పెషల్లీ 2 + హ్యావ్ వచ్చినప్పుడు V3 రావాలి. హ్యావింగ్ ప్లస్ కూడా వచ్చినప్పుడు కూడా V3 రావాలి. హ్యావింగ్ వచ్చినప్పుడు V3 రావాలి. 2 + హ్యావ్ ప్లస్ వచ్చినా కూడా V3 రావాలి. సో హ్యావ్ ప్లస్ ఎక్స్పాండెడ్ అనాలి ఇక్కడ. నెక్స్ట్ వన్. ఆన్ ద ఎక్స్పెండిచర్ ఫ్రంట్ ద మెయిన్ స్టే ప్రైవేట్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ లాస్ట్ సమ్ మూమెంట్ విత్ ఇట్స్ పర్సంటేజ్ షేర్ ఆఫ్ ఓవరాల్ జీడిపి ఈజ్ ఇట్ టు 61.6% ఫ్రమ్ 63% ఇన్ ద ఇయర్ ఎర్లియర్ క్వార్టర్ అన్నాడు. ఇందులో ఎర్రర్ వచ్చేసి మనకి డీలో ఉంది. ఇక్కడ ఈజ్డ్ కాదు, ఇట్ షుడ్ బి ఈజింగ్ అనాలి. ఇది అబ్సల్యూట్ ఫ్రేజ్ అంటే ఐఎన్జీ ఫామ్తో యూస్ చేయాలి. అంటే రీజన్ తెలియజేసేది ఎప్పుడు కూడా 2 + V1 కానీ, ఇది రీజన్ తెలియజేస్తుంది కదా. రీజన్ ఎప్పుడు తెలియజేసినా కానీ మనకు 2 + V1 కానీ V4 కానీ మాత్రమే యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ షోయింగ్ రీజన్ ఏంటంటే ఆన్ ద ఎక్స్పెండిచర్ ఫండ్ ఏంటంటే ద మెయిన్ స్టే ప్రైవేట్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అవుతుందో లాస్ట్ అయిందంట. ఎందుకంటే రీజన్ తెలియాలి కదా. రీజన్ తెలియజేస్తాం మనం ఇప్పుడు కూడా 2 + V1 ఆర్ V4 యూజ్ చేస్తాం. ఎలా అంటే I came here to study.
అంటే 2 + U అని ఇలా యూజ్ చేయాలి. ఓకేనా? అండ్ ఇంకోటి షీ వాస్ పనిష్డ్ ఫర్ కమింగ్ లేట్ అంటే కమింగ్ ఇక్కడ V4 అంటే మనకి V4 అనేది రీజన్ తెలియస్తే కానీ V2 కానీ V1 కానీ రీజన్ అంటే V2 కానీ V1 కానీ రీజన్ తెలియజేవు. అంటే ఎలా అంటే హ్యావింగ్ సీన్ ద టైగర్ హీ ర్యాన్ అవే అంటాం. హ్యావింగ్ సీన్ ద టైగర్ హ్యావింగ్ ఐఎన్జీ రావాలి ఇక్కడ. సో ఆన్సర్ అంటే ఇక్కడ ఏంటి ఎందుకు తగ్గిందట అంటే విత్ ఇట్స్ పర్సంటేజ్ షేర్ ఆఫ్ ఓవరాల్ జీడిపి ఈజింగ్ టు అనమాట. అంటే రీజన్ ఈజింగ్ టు 61 రెడ్యూసింగ్ 61% టు 61.6% ఫ్రమ్ 63%. అంటే రీజన్ తెలిసినప్పుడు మనకు V2 + V1 కానీ ఐఎన్జీ మాత్రం యూజ్ చేయాలి. ఎర్రర్ వచ్చేసి మనకి డీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. Gross value added growth slowed to 4.6% from second quarter's 5.5% as the estimates from manufacturers suggested a continuing contraction -1.1%, albeit narrower than July-September shrinkage. ఇందులో మనకి ఎర్ర ఎక్కడ ఉందంటే బీలో ఉంది. మనకి ఎప్పుడు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే వచ్చినప్పుడు వాటిని మనకి ఆర్డినల్ నెంబర్స్ వస్తాయి. ఖచ్చితంగా ఆర్టికల్ దా యూస్ చేయాలి. ద సెకండ్ అనాలి. ద ఫస్ట్, ద సెకండ్, ద లాస్ట్ టాపిక్, ద సెకండ్ టాపిక్ అనాలి. ఆర్టికల్ దా మస్ట్ బి యూజ్డ్ బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్. సో ఎర్రర్ వచ్చేసి మనకి బీలో ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I hope you clearly enjoyed this session, and please do write all the words which are displayed on the screen. Thank you very much. I'll come up with another tutorial. Thank you. See you.